ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. ఈ సెషన్లో మనం 2026 మార్చి నెలలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ గురించి చర్చిద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరమే 10వ తరగతి ప్రశ్నాపత్రంలో మార్పులను మనం నిశ్చితంగా గమనించవలసిన అవసరం ఉంది. ముందుగా ఈ బ్లూ ప్రింట్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ బ్లూ ప్రింట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఇంకా పేపర్ డిజైన్లో వచ్చిన మార్పులు, ఆ మార్పులకు సంబంధించిన కారణాలు, వెయిటేజ్ టేబుల్స్, ఇంకా బ్లూ ప్రింట్స్, ఇంకా మోడల్ క్వశ్చన్ పేపర్, ఈ అంశాల గురించి ఈ సెషన్లో మనం చర్చిద్దాం. ముందుగా ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లూ ప్రింట్స్. బ్లూ ప్రింట్స్ అనేవి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయి? టు ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ద ఎగ్జామ్ ఎఫెక్టివ్లీ అండ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, ఫర్ గివింగ్ చైల్డ్ అప్రోప్రియేట్ గైడెన్స్. అంటే విద్యార్థులకు సరైన గైడ్లైన్స్ ఇవ్వటానికి, ఎగ్జామ్ని ఎఫెక్టివ్గా ఫేస్ చేయటానికి, స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ముందుగా ఉపాధ్యాయులకు ఈ బ్లూ ప్రింట్ మీద ఖచ్చితమైన అవగాహన అవసరం. అదేవిధంగా విద్యార్థులకు ఈ బ్లూ ప్రింట్ ఎలా ఉపయోగపడుతుంది? విద్యార్థులకు ముందుగానే బ్లూ ప్రింట్ తెలియటం ద్వారా వారు సరిగా టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ద్వారా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తరువాత మనం ఈ 10th క్లాస్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. ముందుగా ప్రశ్నాపత్రంలో మొత్తం 4 రకాల ప్రశ్నలు ఉండబోతున్నాయి. 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులు మరియు 8 మార్కుల ప్రశ్నలు ఉండబోతున్నాయి. 1 మార్కు ప్రశ్నలు 8, 2 మార్కుల ప్రశ్నలు 3, 4 మార్కుల ప్రశ్నలు 3, 8 మార్కుల ప్రశ్నలు 3. అంటే మొత్తం ప్రశ్నాపత్రం మీద 17 ప్రశ్నలు ఉండబోతున్నాయి. ఈ 17 ప్రశ్నలు 50 మార్కులకు సమానం అవుతాయి. 1 మార్కు ప్రశ్నలను మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటున్నాం. 2 మార్కులు వెరీ షార్ట్ ఆన్సర్, 4 మార్కులు షార్ట్ ఆన్సర్, ఇంకా 8 మార్కులు ఎస్ఏ లేదా లాంగ్ ఆన్సర్ అని మనం వివరించడం జరుగుతుంది. ఈ 17 ప్రశ్నల్లో కూడా మీరు ముఖ్యంగా గమనిస్తే క్వశ్చన్ నెంబర్ 12, ఇంకా క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 ఈ 4 ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12 మీరు గమనిస్తే ఇది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12 డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ ఇంటర్నల్ చాయిస్లో ఒక డయాగ్రామ్ ఫిజిక్స్ నుండి, మరొక డయాగ్రామ్ కెమిస్ట్రీ నుంచి ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 15, 16, 17లో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఈ ఇంటర్నల్ చాయిస్లో 15లో 2 ప్రశ్నలు ఫిజిక్స్ నుండి, క్వశ్చన్ నెంబర్ 16లో 2 ప్రశ్నలు కెమిస్ట్రీ నుండి, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17లో ఒక ప్రశ్న ఫిజిక్స్ నుండి, మరొక ప్రశ్న కెమిస్ట్రీ నుంచి ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎందువల్ల ఈ సంవత్సరం ప్రత్యేకంగా క్వశ్చన్ పేపర్ మోడల్లో మార్పులు చేయవలసి వచ్చింది? ఈ విషయాన్ని మీరు గమనిస్తే ముఖ్యంగా పరాగ్ అని ఒక నేషనల్ అసెస్మెంట్ సెంటర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మనం ప్రశ్నాపత్రంలో మార్పులను చేయవలసిన అవసరం వచ్చింది. ముందుగా అసలు ఈ పరాగ్ అంటే ఏమిటి? పరాగ్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది ఒక అసెస్మెంట్ సర్వే సంస్థ. మనకు 2020 జాతీయ విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈ పరాగ్ అనే సంస్థ
దేశం మొత్తం ఉన్న విద్యా విధానాన్ని పరిశీలిస్తుంది. దానిలో ప్రత్యేకంగా మన అసెస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ అసెస్మెంట్స్తో విద్యార్థుల్లో వచ్చే మార్పులు, వీటన్నిటికి సంబంధించిన సలహాలు, సూచనలు ఈ పరాగ్ సంస్థ అందజేస్తుంది. ముందుగా ఈ పరాగ్ యొక్క ఫోకస్ దేని మీద ఉంటుంది అని మీరు ఇక్కడ గమనించినట్లయితే, ప్రధానంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ త్రూ అసెస్మెంట్. అంటే ఇప్పటిదాకా అసెస్మెంట్ అంటే కేవలం విద్యార్థులకు ఇచ్చే ఒక ప్రశ్నాపత్రం, వారు రాసే సమాధానం మాత్రమే మనం ఇప్పటిదాకా అనుకోవటం జరుగుతుంది. కానీ అసెస్మెంట్ అంటే విద్యార్థుల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ని సాధించే ఒక మార్గంగా ఈ పరాగ్ చెప్తుంది. అదేవిధంగా పరాగ్ అనే సంస్థ అసెస్మెంట్స్ వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే ప్రశ్నాపత్రాలు ఏ విధంగా ఇస్తున్నారో, వాటిలో సామర్థ్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రశ్నాపత్రాలకు అనుగుణంగా విద్యార్థుల్లో ఏ విధమైనటువంటి సామర్థ్యాల యొక్క మెరుగుదల ఉంది, ఈ అంశాలన్నింటినీ పరిశీలించి వాటికి సంబంధించిన అసెస్మెంట్ ప్యాటర్న్స్ దేశం మొత్తం కూడా యూనిఫామ్గా అంటే ఒకే రకంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తుంది ఈ పరాగ్ అనే సంస్థ. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే పరాగ్ అనేది వివిధ రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఒక అనాలిసిస్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ స్క్రీన్ మీద మీకు 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెస్మెంట్స్ రివ్యూ ఇవ్వటం జరిగింది. హర్యానా, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో ప్రశ్నావళి సరళి ఎలా ఉంటుంది అంటే ప్రశ్నాపత్రాల్లో అప్లైకి సంబంధించిన ప్రశ్నలు ఎన్ని ఉంటాయి, అనాలసిస్కి సంబంధించిన ప్రశ్నలు ఎన్ని ఉంటాయి, ఇంకా రీకాల్ లేదా రిమెంబర్, ఇంకా అండర్స్టాండింగ్, ఈ రకరకాల సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్నలు ఎంత శాతం ఉండబోతున్నాయి, ఉంటున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ అంశాలన్నింటినీ పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఈ పరాగ్ అందజేస్తుంది. దానిలో భాగంగానే మనకి ఇక్కడ ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇప్పటిదాకా మనం అకాడమిక్ స్టాండర్డ్స్ను బేస్ చేసుకొని ప్రశ్నాపత్రాలు ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ స్థానంలో రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ అంటే బ్లూమ్స్ టాక్సానమీలో చెప్పిన ఆబ్జెక్టివ్స్ అయిన నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనలైజింగ్, ఎవాల్యుయేషన్, క్రియేషన్, ఈ 6 ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకొని ప్రశ్నాపత్రాలు ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం నుండి. ఇక్కడ ఈ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో సంబంధించిన ఈ 6 అంశాలను, వాటిలో అడగదగిన ప్రశ్నలను, ఆ ప్రశ్నలు అడిగే సరళిని ఒక్కసారి మనం గమనిద్దాం. ఈ బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం ఈ 6 అంశాల్లో మొదటిదైన నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ కొన్ని యాక్షన్ వర్బ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యాక్షన్ వర్బ్స్ డిఫైన్, ఐడెంటిఫై, డిస్క్రైబ్, రికగ్నైజ్, టెల్, ఎక్స్ప్లెయిన్, రిసైట్, మెమరైజ్, ఇల్లిస్ట్రేట్ అండ్ కోట్, ఈ విధమైనటువంటి ప్రశ్నలు నాలెడ్జ్కి సంబంధించి మన ప్రశ్నాపత్రాల్లో రాబోతున్నాయి. అదేవిధంగా అండర్స్టాండింగ్కి సంబంధించి కూడా సమ్మరైజ్ ఏ విధంగా చేస్తారు, ఇంటర్ప్రెట్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా క్లాసిఫై చేస్తారు, ఏ విధంగా కంపేర్ చేస్తారు, కాంట్రాస్ట్, ఇంకా ఇంటర్ఫర్, రిలేట్, ఎక్స్ట్రాక్ట్, పారాఫ్రేజ్, సైట్, వీటికి సంబంధించిన ప్రశ్నలు అండర్స్టాండింగ్ నుంచి రాబోతున్నాయి. అదేవిధంగా అప్లై అంటే అప్లికేషన్కు సంబంధించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం, ఒక ఫామ్లో ఉన్న మ్యాటర్ని ఇంకో ఫామ్లోకి మార్చటం లైక్ చేంజ్, ఇంకా 2 విషయాల మధ్య సంబంధాన్ని రిలేట్ చేయటం, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని, ఇంకా డైలీ లైఫ్ యూజెస్ అని, స్కెచెస్, ఇంకా టీచ్, ఆర్టికులేట్, డిస్కవర్, ట్రాన్స్ఫర్, వీటికి సంబంధించిన ప్రశ్నలు అప్లికేషన్ అనే ఆబ్జెక్టివ్లో ఉండబోతున్నాయి.
అదేవిధంగా 4వ ఆబ్జెక్టివ్ అయిన ఎనలైజ్ నుంచి కనెక్ట్, రిలేట్, డివైస్, కోరిలేట్, ఇల్లుస్ట్రేట్, డిస్టిల్, కంక్లూడ్, కేటగరైజ్, టేక్ అపార్ట్ వీటికి సంబంధించిన ప్రశ్నలు మనకి ఎనలైజ్ అనే ఆబ్జెక్టివ్ సంబంధించి ప్రశ్నాపత్రంలో ఉండబోతున్నాయి. అదేవిధంగా 5వ అంశం సంబంధించిన ఎవాల్యుయేట్లో రీఫ్రేమ్, జడ్జింగ్, డిఫెండ్, అప్రైజ్, వాల్యూ, ప్రియారిటైజ్, ప్లాన్, గ్రేడ్ అండ్ రీఫ్రేమ్ ఇలాంటికి సంబంధించిన ప్రశ్నలు ఎవాల్యుయేట్ అనే ఆబ్జెక్టివ్ నుండి అడగబోతున్నారు. అదేవిధంగా చివరి అంశం క్రియేషన్. ఈ క్రియేషన్కు సంబంధించి డిజైన్, న్యూ డిజైన్స్ని ఎలా చేస్తారు, లేదా ఉన్న డిజైన్స్ని ఏ విధంగా మారుస్తారు, ఇంకా రోల్ ప్లే, డెవలప్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, రీరైట్ ద ఎక్స్పెరిమెంట్, లైక్ పివోట్, మోడిఫికేషన్, కొలాబరేట్, ఇన్వెంట్ అండ్ రైట్ వీటికి సంబంధించిన ప్రశ్నలు మనకి ప్రశ్నాపత్రంలో రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే పరాక్ సంబంధించిన సూచనలకు అనుగుణంగానే ఈ ప్రశ్నాపత్రాల్లో ఉన్న ఈ యాక్షన్ వర్బ్స్ని మనం ఇవ్వటం జరిగింది. మీరు ఇక్కడ పరాక్ సంబంధించిన యాక్షన్ వర్బ్స్ను కూడా ఒకసారి స్క్రీన్ మీద గమనించవచ్చు. అదేవిధంగా ఈ 6 ఆబ్జెక్టివ్ సంబంధించి ఏ ఆబ్జెక్టివ్కి ఎలాంటి వెయిటేజ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ 6 ఆబ్జెక్టివ్స్కి ప్రశ్నాపత్రంలో ఎలాంటి వెయిటేజ్ ఉంటుందో ఒకసారి గమనిద్దాం. మొట్టమొదటిగా నాలెడ్జ్ సంబంధించి 20%, అండర్స్టాండింగ్ 25%, అప్లికేషన్ 20%, అనాలసిస్ 15%, ఇవాల్యుయేషన్ ఇంకా క్రియేషన్ ఒక్కొక్క దానికి 10% ప్రియారిటైజ్ ఇవ్వటం జరుగుతుంది. మొత్తం మీద 100% క్వశ్చన్ పేపర్ ఇవ్వటం జరుగుతుంది. సో దాని ప్రకారం మనం గమనించినట్లయితే నాలెడ్జ్కి సంబంధించి 10 మార్కులు, అండర్స్టాండింగ్ 12, అప్లికేషన్ 10, అనాలసిస్ సంబంధించిన 8, ఎవాల్యుయేషన్కి ఇంకా క్రియేషన్కి ఒక్కొక్క దానికి 5 మార్కులు, మొత్తంగా 50 మార్కుల ఫిజికల్ సైన్స్ ప్రశ్నాపత్రం 26 మార్చిలో ఉండబోతుంది. ఇక కంటెంట్కి సంబంధించిన వెయిటేజ్ని ఒకసారి మనం గమనిద్దాం. మనకు తెలుసు 10వ తరగతి పాఠ్యపుస్తకంలో మొత్తం 4 భౌతిక శాస్త్ర పాఠ్యాంశాలు, 4 రసాయన శాస్త్ర పాఠ్యాంశాలు అంటే 4 ఫిజిక్స్, 4 కెమిస్ట్రీ లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఈ 4 పాఠాలు కెమిస్ట్రీకి సంబంధించినవి. ఈ ఒక్కొక్క పాఠానికి సంబంధించి ఎన్ని మార్కులు ప్రశ్నాపత్రంలో ఉండబోతున్నాయి అనేది మాత్రం ఫిక్స్డ్గా ఉండబోతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ 4 పాఠ్యాంశాలకు సంబంధించి ఒక్కొక్క పాఠంలో ఎన్ని మార్కులకి ఉంటుంది అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి 9 మార్కులు, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి 10 మార్కులు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి 9 మార్కులు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి 11 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఫిజిక్స్ లెసన్స్ 4, మొట్టమొదటిది లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి 11 మార్కులు, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి 9 మార్కులు, ఎలక్ట్రిసిటీ నుంచి 11 మార్కులు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి 8 మార్కులు ఇలా ఇవ్వటం జరుగుతుంది. మొత్తం మీద 50 మార్కుల ప్రశ్నాపత్రంలో చాయిస్, ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి కాబట్టి వాటితో కలిపి మొత్తం 78 మార్కులకు ప్రశ్నాపత్రం ఉండటం జరుగుతుంది. ఈ 78 మార్కులలో 39 మార్కులు ఫిజిక్స్ పార్ట్ నుండి, 39 మార్కులు కెమిస్ట్రీ నుంచి మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది మాత్రం మారదు అనేది ఉపాధ్యాయులందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పాఠాలకు సంబంధించి ఒక్కొక్క పాఠ్యాంశంలో ఎన్ని మార్కులు అనేది స్థిరంగా ఉండటం జరుగుతుంది. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు మరొక వెయిటేజ్ టేబుల్ డిఫికల్టీ లెవెల్ని చూద్దాం. అంటే ప్రశ్నాపత్రంలో ఎంత శాతం డిఫికల్ట్గా ఉండబోతుంది, ఎంత శాతం యావరేజ్,
ఎంత ఈజీ ప్రశ్నలు ఉండబోతున్నాయనేది ఒక్కసారి పరిశీలన చేద్దాం. డిఫికల్టీ లెవెల్ 15%, యావరేజ్ 45, ఈజీ 40%కి ఉండబోతుంది. ఇక్కడ మీరు మరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. డిఫికల్టీ లెవెల్లో వెయిటేజ్ కానీ, పాఠ్యాంశాలకు సంబంధించిన వెయిటేజ్ కానీ, ఇంకా ఆబ్జెక్టివ్స్ సంబంధించిన వెయిటేజ్ కానీ ఫిక్స్డ్గా ఉండబోతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రశ్నాపత్రానికి అతి ముఖ్యమైన అంశం బ్లూ ప్రింట్ గురించి చర్చిద్దాం. DGE ఆంధ్రప్రదేశ్ వారు ఈ మధ్యనే 2 బ్లూ ప్రింట్లు విడుదల చేయటం జరిగింది. మొట్టమొదటి బ్లూ ప్రింట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ బ్లూ ప్రింట్ని మీరు గమనించినట్లయితే పాఠ్యాంశాలకు సంబంధించి ముందుగా మనం అనుకున్నట్లు ఏ పాఠానికి ఎన్ని మార్కులు అనేది ఫిక్స్డ్గా రైట్ సైడ్ ఉన్న కాలంలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా నాలెడ్జ్కి సంబంధించి అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలసిస్, ఎవాల్యూషన్, క్రియేషన్ ఈ 6 ఆబ్జెక్టివ్ సంబంధించి ఏ ఆబ్జెక్టివ్కి ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఫిక్స్డ్గా బాటమ్ ఆఫ్ ది టేబుల్లో మీరు క్లియర్గా గమనించవచ్చు. ఇప్పుడు మనం మరొక బ్లూ ప్రింట్ను పరిశీలిద్దాం. ఇది కూడా DGE వారు విడుదల చేసిందే. అంటే DGE వారు మొట్టమొదటిగా 2 బ్లూ ప్రింట్లు విడుదల చేయటం జరిగింది. 2 బ్లూ ప్రింట్ల్లో ముందుగా మనం డిస్కస్ చేసుకున్నట్టే పాఠ్యాంశాల వారీగా ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఇంకా ఈ ఆబ్జెక్టివ్స్ వారీగా ఎంత శాతం ప్రశ్నలు ఉండబోతున్నాయి అనేది ఫిక్స్డ్గా ఉన్నట్టు మీరు 1 మరియు 2 బ్లూ ప్రింట్ల ద్వారా గమనించి ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి మనం పాఠ్యాంశాల వారీగా బ్లూ ప్రింట్లో ఇచ్చిన అంశాలను కంపేర్ చేద్దాం. ముందుగా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే పాఠానికి సంబంధించి బ్లూ ప్రింట్ 1లో ప్రశ్నల సరళి ఎలా ఉంది, అదేవిధంగా బ్లూ ప్రింట్ 2లో ప్రశ్నల సరళి ఎలా ఉందనేది ఇప్పుడు మనం గమనిద్దాం. మొట్టమొదటిగా బ్లూ ప్రింట్ 1లో గమనించినట్లయితే అండర్స్టాండింగ్ అనే ఆబ్జెక్టివ్ సంబంధించి ఒక 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్, ఇంకా క్రియేషన్ అనే ఆబ్జెక్టివ్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ 1 ఇవ్వటం జరిగింది. మొత్తం మీద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో బ్లూ ప్రింట్ 1లో 9 మార్కులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బ్లూ ప్రింట్ 2ను గమనిస్తే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ పాఠ్యాంశంలోనే నాలెడ్జ్కి సంబంధించి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ 1, అదేవిధంగా అప్లికేషన్ 4 మార్క్స్ క్వశ్చన్లు 2 ఇవ్వటం జరిగింది. మొత్తం మీద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే పాఠంలో 9 మార్కులు, అంటే పాఠం యొక్క వెయిటేజ్ 2 బ్లూ ప్రింట్లలోనూ మారలేదు అనేది మీరు ఇక్కడ స్పష్టంగా గమనించాలి. అదేవిధంగా మరొక పాఠ్యాంశం ఫిజిక్స్ నుంచి హ్యూమన్ ఐ ఇంకా కలర్ఫుల్ వరల్డ్, దీన్ని గమనించినట్లయితే దీనిలో కూడా నాలెడ్జ్కి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్, అండర్స్టాండింగ్ సంబంధించి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అంటే మొత్తంగా 8+1 9 మార్క్స్ అనేది మనం గమనించాలి. అదేవిధంగా బ్లూ ప్రింట్ 2లో గమనిస్తే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ నాలెడ్జ్ నుంచి 1, అదేవిధంగా ఎనలైటిక్ క్వశ్చన్ 8 మార్క్స్ నుంచి 1 ఇవ్వటం జరిగింది. మొత్తం మీద 9 మార్కులు. ఇక్కడ పాఠ్యాంశం యొక్క వెయిటేజ్ మారలేదు అనే విషయాన్ని మనం క్లియర్గా గమనించాలి. మరొక 2 పాఠ్యాంశాలకు కూడా ఇదే విధంగా ఉందో లేదో చూద్దాం. ఇక్కడ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్కి సంబంధించి కూడా అండర్స్టాండింగ్కి సంబంధించి బ్లూ ప్రింట్ 2లో ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బ్లూ ప్రింట్ 2లోనే అప్లికేషన్కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్, ఎవాల్యుయేషన్కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్లో క్రియేషన్కి సంబంధించి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. మొత్తం మీద 11 మార్కులు అక్కడ కవర్ అయ్యాయి. అదేవిధంగా బ్లూ ప్రింట్ 1లో కూడా అప్లికేషన్కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, ఇంకా ఎవాల్యుయేషన్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ టైప్ 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. మొత్తం మీద 2 అంశాలలో అంటే బ్లూ ప్రింట్ 1 మరియు 2లో 11 మార్కులు పాఠ్యాంశానికి సంబంధించి మారలేదు అనేది మీరు క్లియర్గా గమనించాలి. ఇప్పుడు ఇంకొక అంశాన్ని మనం పరిశీలిద్దాం.
ఇచ్చిన 2 మోడల్ పేపర్స్లో మోడల్ పేపర్ 2 ఎలా ఇవ్వటం జరిగింది, దీన్ని ఎనాలసిస్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. సో మనం ముందుగా చెప్పుకున్నట్లే మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. 1, 2, 4 మరియు 8 మార్కుల ప్రశ్నలు. ముందుగా 1 మార్కు ప్రశ్నలు చూస్తే మొత్తం మీద 8 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. ఈ 8 ప్రశ్నలు కూడా మీరు నాలెడ్జికి సంబంధించిన 2 ప్రశ్నలు, అండర్స్టాండింగ్కి సంబంధించి 2 ప్రశ్నలు, అప్లికేషన్కి సంబంధించి 1, ఇవాల్యుయేషన్కి సంబంధించి 1, క్రియేషన్కి సంబంధించిన 1 ప్రశ్న ఇవ్వటం జరిగింది. 1వ సెక్షన్లో 1 మార్కు ప్రశ్నలు 8 కవర్ అయ్యాయి. అదేవిధంగా సెక్షన్ 2లో మీరు గమనిస్తే సెక్షన్ 2లో 3 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 2 మార్కుల ప్రశ్నలు మీరు ఇక్కడ గమనిస్తే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కర్డ్ ఆర్ సోర్ సబ్స్టెన్సెస్ కెప్ట్ ఇన్ బ్రాస్ ఆర్ కాపర్ వెజల్స్. సో ఇది యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అనే పాఠంలో క్రియేషన్కి సంబంధించిన ప్రశ్న అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ కంబషన్ విత్ అన్ ఎగ్జాంపుల్, ఇది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ సంబంధించిన అండర్స్టాండింగ్ టైప్ క్వశ్చన్ అనేది మనం గమనించాలి. అదేవిధంగా ప్రెడిక్ట్ అండ్ రైట్ అబౌట్ వరల్డ్ వితౌట్ లెన్సెస్, మనకు తెలుసు ఇది లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే పాఠానికి సంబంధించి క్రియేషన్ అనే ఆబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్న. ఈ విధంగా మొత్తం సెక్షన్ 2లో 3 ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 ప్రశ్నలు, 1 ప్రశ్న అండర్స్టాండింగ్ నుంచి, 2 ప్రశ్నలు క్రియేషన్ అనే ఆబ్జెక్టివ్ సంబంధించి, మొత్తం మీద 3 ప్రశ్నలు 3 2 6 మార్కులకి కవర్ అవుతాయి. అదేవిధంగా సెక్షన్ 3ని ఇక్కడ గమనిద్దాం. ముందుగా మనం చెప్పుకున్నట్లే సెక్షన్ 3లో 12వ ప్రశ్న 12th క్వశ్చన్ డయాగ్రామ్కి సంబంధించి ఉంటుంది తప్పనిసరిగా. ఈ డయాగ్రామ్ కూడా ఒకటి ఫిజిక్స్ నుండి, ఒకటి కెమిస్ట్రీ నుంచి ఉండబోతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో మీరు గమనిస్తే క్వశ్చన్ నెంబర్ 12 ఫిజిక్స్కి సంబంధించి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే పాఠానికి సంబంధించింది, మరియు కెమిస్ట్రీ నుంచి ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అంటే మెటల్ అండ్ నాన్ మెటల్స్ అనే పాఠానికి సంబంధించింది అనేది మనం గమనిస్తాం. ఇక్కడ 12వ ప్రశ్నకు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఈ సెక్షన్ 3లో. అదేవిధంగా 13 మరియు 14 ప్రశ్నలకు చాయిస్ లేదు అనే విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 4లో మొత్తం 3 ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 ప్రశ్నలు ముందుగా మనం చెప్పుకున్నట్లే 15, 16, 17 3 ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 15వ ప్రశ్న ఫిజిక్స్కి సంబంధించి, 16 2 ప్రశ్నలు కెమిస్ట్రీకి సంబంధించి, అదేవిధంగా 17 ఒక ఫిజిక్స్ ఒక కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్న ఉండబోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మొట్టమొదటి సెక్షన్లో 2 ప్రశ్నలు తేజ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ద లెటర్స్ ఫార్ ఫ్రమ్ హర్ క్లియర్లీ, ఐడెంటిఫై ద ఐ డిఫెక్ట్స్ she had been suffering from and how can you rectify it, explain. ఇది అండర్స్టాండింగ్కి సంబంధించిన ప్రశ్న. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే పాఠానికి సంబంధించి అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ రిజల్టెంట్ రెసిస్టెన్సెస్ వెన్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇది మనకు తెలుసు ఎలక్ట్రిసిటీ నుంచి సంబంధించిన 8 మార్కుల ప్రశ్న. అంటే మొత్తం మీద 15వ ప్రశ్నలో 2 A, B 2 ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. 2లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అదేవిధంగా 16వ ప్రశ్నలో 2 కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్కి సంబంధించి, ఇంకా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ సంబంధించిన ప్రశ్న. అదేవిధంగా 17వ ప్రశ్నలో కూడా ఇంటర్నల్ చాయిస్గా ఒకటి ఫిజిక్స్ నుంచి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుండి, అదేవిధంగా యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి ఇవ్వటం జరిగింది అనేది ఉపాధ్యాయులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ బ్లూ ప్రింట్కి సంబంధించి ఎందుకు మనకి ముందుగా ఈ ట్రైనింగ్ అవసరం?
ఎందుకంటే మనం గనక సరైన అవగాహనతో ఉంటే మనం విద్యార్థుల్ని సరైన రీతిలో గైడ్లైన్ చేయొచ్చు. ఆ విధంగా 2026 మార్చిలో విద్యార్థులు ఎవరైతే రాయబోతున్నారో వారందరికీ కూడా సరైన అవగాహన ఈ ప్రశ్నాపత్రం మీద కల్పిస్తారని, ఆ విధంగా వారందరూ విజయవంతంగా పరీక్ష రాసేలా మీరందరూ సహాయకారిగా ఉంటారని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.